ఏవండి, మీరు మీ పేరెంట్స్కి దూరంగా ఎందుకుంటున్నారు? నేను సిటీలో జాబ్ చేస్తున్నా కదా, ఊర్లో ఉండలేను. కానీ వాళ్ళు సిటీలో ఉండొచ్చు కదా. లేదు, వాళ్ళని అక్కడే ఉండనివ్వు. వాళ్ళు ఇక్కడికి వచ్చి మనతో ఉంటే మళ్ళీ ఏమవుతుందో ఏమో. అంటే నాకు ఇంట్లో గొడవలు అవ్వాలని లేదు. ఒకవేళ మమ్మీ డాడీ వచ్చాక వాళ్ళు నీకు నచ్చకపోవచ్చు. వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళకి నువ్వు నచ్చకపోవచ్చు. ఇంట్లో ఏదైనా గొడవ అయినప్పుడు నేను మమ్మీ డాడీ సైడ్ తీసుకుంటే నువ్వు హర్ట్ అవుతావు, నేను నీ సైడ్ తీసుకుంటే మమ్మీ డాడీ హర్ట్ అవుతారు. మధ్యలో నలిగిపోయేది ఎవరు? నేను. అబ్బాయిల గురించి ఎవరూ ఆలోచించరు. నేను ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాక అందరూ డల్గా ఉంటే నేను చూడలేను. అందుకే వాళ్ళని పిలవాలని లేదు. మీకు మీ పేరెంట్స్తో ఉండాలని ఉందా? ఏ అబ్బాయి వద్దంటారు? తన పేరెంట్స్ తనతోనే ఉంటాను అంటే. కానీ బయట జరుగుతున్నవన్నీ చూస్తుంటే చాలా భయంగా ఉంది. అందుకే వాళ్ళని పిలవట్లేదు. మీరు అత్తయ్య మామయ్యని ఇక్కడికి పిలవండి. ఐ ప్రామిస్ వాళ్ళని బాగా చూసుకుంటాను. మీరు ఆఫీస్ నుండి వచ్చాక ఎవరు మూడ్ ఆఫ్గా ఉండరు. మీరు నా సైడ్ తీసుకోండి అని ఎప్పుడూ మీతో అన్నాను. నేను వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకుంటానంటే వాళ్ళకి నా మీద అసలు కోపం కూడా రానివ్వను. కానీ ముఖ్యంగా ఒకటి, మీరు తినడానికి ఏమైనా తీసుకొని వస్తే ఫస్ట్ అత్తయ్య మామయ్యకి ఇవ్వండి. అప్పుడు వాళ్ళకు కూడా అనిపిస్తుంది వాళ్ళ అబ్బాయి ఇంకా వాళ్ళని ప్రేమిస్తూ ఉన్నాడని, ఫస్ట్ వాళ్ళ గురించే ఆలోచిస్తున్నాడని. పేరెంట్స్కి వాళ్ళ పిల్లల మీద అన్ని హక్కులు ఉంటాయి. వాళ్ళ ఏజ్ అయిపోయింది, ఊర్లో ఒంటరిగా ఉంటున్నారు. వాళ్ళకి ఉంటుంది కదా సిటీలో వాళ్ళ అబ్బాయితోటి ఉండాలి అని. మీరు రేపు ఆఫీస్కి లీవ్ పెట్టండి. రేపే మన ఇద్దరం వెళ్ళి అత్తయ్య మామయ్యని తీసుకొని వద్దాం. రేపా? రేపే. ఒకటి చెప్పనా, మంచి కొడుకుగా ఉన్నవాడే మంచి హస్బెండ్ కూడా అవుతాడు.